పుష్కరాలకు 2 రోజులే సమయం ఉన్నా శ్రీశైలం పాతాళగంగలో కొత్తగా నిర్మిస్తున్న ఘాట్ పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. 10,000 మంది భక్తులు ఇక్కడే పుణ్యస్నానం ఆచరించడానికి అవకాశం ఉంది. ఘాట్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. మరో 2 రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రంలో జరిగే కృష్ణా పుష్కరాల కోసం రాష్ట్రంలోనే కాదు దేశం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. లక్షల మంది శ్రీశైలంలో ఉన్నటువంటి పాతాళగంగ పుష్కర ఘాట్కి వచ్చి పుణ్యస్నానం ఆచరించి శ్రీశైలం మల్లన్నను దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రస్తుతం మనం శ్రీశైలంలో పాతాళగంగ పక్కనే మరో ఘాట్ను నిర్మిస్తున్నారు, కొత్త ఘాట్ నిర్మిస్తున్నారు. దాదాపు 9 కోట్లు వెచ్చించి ఈ ఘాట్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘాట్ వద్ద ఉన్నాం. ఈ ఘాటు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మరో 2 రోజుల్లోనే ఈ కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నా కానీ ఇవి పూర్తిగాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా మంది భక్తులు శ్రీశైలం మహాక్షేత్రానికి తరలి వస్తున్నారు. అంటే ఎంతో కాలంగా ఇవి పుష్కర పనులు ప్రారంభమైన పుష్కర పనులు జరుగుతూ ఉన్నా ఇవి పూర్తిగాని పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటబడుతున్నా కానీ ఇవి పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అంటే మరి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఈలోగా ఇది పూర్తి అవుతుందా లేదా అనే సందిగ్ధత కూడా నెలకొంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తామని అధికారులు చెప్తున్నా కానీ మనం చూస్తున్నాం దాదాపు పనులు పూర్తిగా వస్తున్నా ఫినిషింగ్ వర్క్స్ అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఇవి ఎప్పట్లోగా పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంటే అధికారుల అలసత్వం కారణంగా ఇలా జరిగిందన్న ఆరోపణలు కూడా వెలువెత్తున్నాయి. జూలై 31వ తేదీకే పూర్తి కావాలని చెప్పి గడువు ఇచ్చారు. తర్వాత 2వ తేదీకి పూర్తి కావాలని చెప్పి తర్వాత 4వ తేదీ 7వ తేదీ 8వ తేదీ అయినా కూడా ఇవి పూర్తి కాలేదు. మరో 10వ తేదీ వచ్చేసింది. మరో ఒక రోజు అంటే 12వ తేదీనే పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పూర్తి అవుతుందా లేదా అనే సందిగ్ధత అయితే నెలకొంది. కనీసం ఇప్పటికైనా అధికారులు వీటి మీద త్వరితగతిన పూర్తి చేస్తే మేలని చెప్పి భక్తులు కోరుతారు. ఇది ప్రస్తుతం పాతాళగంగలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఘాట్ పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, టీవీ న్యూస్, పాతాళగంగ, శ్రీశైలం, కర్నూలు జిల్లా.